బైబిల్ ఎలా చదివేవాళ్ళంటే మనసులో చదివేవాళ్ళు కదా, గట్టిగా చదివేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే అలా మనసులో చదువుకొని దాని మీద పడుకొని నిద్రపోతాం. ఆ రోజులు గట్టిగా చదివేవాళ్ళు. రథం మీద గట్టిగా చదువుతున్నాడు ఆయన. చదువుతుంటే ఫిలిప్ పక్కన వచ్చాడు. నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అన్నాడు. నాకు అన్నీ తెలుసులే అన్న ఆయన. అయ్యా, ఎవరైనా దారి చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది? నేను ధనాగారం మీద అధిపతినే, ఒక దేశానికి మంత్రినే కాదనిలే, కానీ యెషయా గ్రంథానికి దారి చూపుకుంటే ఎలా తెలుస్తుంది నాకు? అది నాకు తెలియదు. నువ్వు అడుగుతున్నావంటే నీకు దీని గురించి దారి తెలుసు కాబట్టే నువ్వు ఆ మాట అడిగావు. దయచేసి రథం ఎక్కి కూర్చో అని ఆయన్ని వేడుకోనేను అని ఉంది. వేడుకోవడం అంటే ప్రతిమలాడు. ప్లీజ్ ఏమనుకోకండి, ఇంకో మాట చెప్పకండి, దయచేసి కూర్చొని రథం ఎక్కి కూర్చోండి. నువ్వెవర్రా? నీ పేరేం పేర్రా? ఏమిటోడివిరా? నీ స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి? నువ్వు నన్ను అడుగుతావు అర్థమైందా లేదా అని. నువ్వేం చదువుకున్నావు? నాకు తెలియదు, నీకెలా తెలుసురా? ఇలాంటి మాటలు లేవు. అయ్యా, దయచేసి ఎక్కి కూర్చో. ఎవరైనా త్రోవ చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది ఇది? కూర్చో అని ప్రాధాయపడ్డాడు, వేడుకొన్నాడు, భంగపడ్డాడు.